నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేఎస్పి ప్రయాణం వ్లాగ్స్. పిల్లలని స్కూల్లో డ్రాప్ చేస్తున్నామని అది అయిపోయాక విజయవాడ బయలుదేరి విజయవాడ నుండి మళ్ళీ రిటర్న్ పోలేదా, అది రిటర్న్ అవుతూ మనకు తెలియదు. బాయ్. ఫాస్ట్గా వెళ్ళాలా? ఎందుకమ్మా? ఎందుకు చెప్పు. బాయ్ చెప్పు, బాబాయ్కి బాయ్ చెప్పండి. తమ్ముడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు. పడుకోట్ అయిపోయింది, దసరా హాలిడేస్ అయిపోయాయి. వెళ్ళండి. ఎక్కడమ్మా? కొనిస్తామా మీకు బ్యాగ్? మళ్ళీ ఖరాబ్ చేసుకున్నా. యాపిల్ నీకు కొత్త బ్యాగ్ కొనిచ్చిన, నువ్వు ఎందుకు ఖరాబ్ చేసుకున్నావు? మ్యామ్ క్యాట్లే కానీ క్యాట్ చూపిందా? ఏది ట్రా ఒకసారి ఇక్కడ రా, నువ్వు చెప్పు నాకు క్లియర్ గా. ఎప్పుడు చెప్పింది క్యాట్? నేను ఎప్పుడు చెప్పింది చెప్పు. ఇక్కడ చెప్పు. అవునా? మరి దానికి అంతా ఇట్లా మీరు చింపినట్టుంది. యాపిల్ చింపింది అనుకుంటున్నా అన్నట్లుంది కాదు. అవునా? నువ్వే చింపినా? క్యాట్ చింపింది, అబద్ధం చెప్పొద్దు. యాపిల్ నువ్వు నిజంగానా? మరి ఎట్లా? మరి మళ్ళీ ఇంకో బ్యాగ్ కొనిస్తా. ఇంకో బ్యాగ్ ఎందుకు మళ్ళీ చింపుతుంది క్యాట్? వద్దులే బ్యాగ్. మరి ఇంట్లో దాచిపెట్టుకుంటావు. మరి స్కూల్కి ఏం వేసుకొని వెళ్తావు? బ్యాగ్ పట్టుకుంటావా? అంటే అది ఎప్పుడు పట్టుకునే ఉంటావు? ఇక నువ్వు స్కూల్లో దింపి నేను విజయవాడ వెళ్ళాలి తెలుసా? నవీన్ బాబాయ్ది కోర్టులో వర్క్ ఉంది. వర్క్ చూసుకొని రిటర్న్ లో మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఓకేనా? స్కూల్కి నీకేం కాదు. నీకు లేట్ అయితే తాత వస్తాడు కదా. ఎవరు లేరుగా మళ్ళీ తీసుకెళ్ళడానికి. ఉన్నారు. చలో కమో. నిర్వి బాయ్. నిర్వి స్కూల్లో దింపేశాను. ఇంకా విజయవాడ బయలుదేరాలి. మా బ్రదర్ ఈరోజు కోర్టులో వర్క్ ఉందన్నమాట. తను అక్కడ కోర్టులో తన వర్క్ చూసుకొని అక్కడ నుండి హైదరాబాద్ డైరెక్ట్గా వెళ్ళిపోతాడా, లేకపోతే నాతో కలిసి రిటర్న్లో వచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్న కోదాడలో ఎక్కుతాడా అనేది టైంని బేస్ చేసుకొని ఉంటుంది. అయితే బయలుదేరుతున్నాం. ఇంటికి వెళ్ళి ప్యాకప్ అయ్యి ప్లాట్ఫామ్లో అనే ఊర్లో అక్కడ యూటర్న్ ఉంది తప్ప మళ్ళీ మధ్యలో ఎక్కడ లేదు. అన్నీ మొత్తం వర్క్లో ఉన్నాయి. ఇక్కడ మీరు ఒకటి చూస్తుండొచ్చు, ఇక్కడ డివైడర్ ఒకటి అయిపోయి. సారీ భయ్యా, సారీ. అక్కడ చూడండి డివైడర్ ఒకటి, అది కూడా వర్క్లో. ఇంకా స్టార్ట్ అయిపోదాం. తమ్ముడు కూడా వస్తున్నాడు. విజయవాడ స్టార్ట్ అయిపోయి టైం ఎంత అయింది ఎగ్జాక్ట్ గా? ఇప్పుడు టైం వచ్చేసి 5 to 10. 5 to 10.
ఫ్రెండ్స్ తమ్ముడు కూడా వచ్చాడు. నా చిన్నతనంలో బస్సులో వెళ్తున్నప్పుడు ఆ పక్క నుండి కొండలు అలా చూస్తూ ఉంటే ఆ బస్సు వెళ్తున్నట్టు అనిపించకపోయేది. ఆ కొండలు, ఆ చెట్లు, ఆ బ్యాక్ వెళ్తున్నట్టు అనిపించేది. ఇప్పుడు ఆ కొండలు ఏవి బస్సులో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఏమీ కనిపించట్లేదు. ఇంకేదన్నా కావాలంటే ఇట్లా విజయవాడ వచ్చినప్పుడు చూడడమే. ఎంత బాగుందో అట్లా లాంగ్లో. అండ్ హనుమాన్ విగ్రహం ఒకటి. ఇది ఎప్పుడు విజయవాడ మాకు 100 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుందండి విజయవాడ, మా కోదాడ నుండి. మేము ఎప్పుడు విజయవాడ వెళ్ళినా కానీ మాకు ఈ హనుమాన్ కొత్తగానే కనిపిస్తాడు. ఎప్పుడు చూస్తూనే ఉంటాం. మంత్లీ ఆర్ 2 monthsకి ఒకసారి వెళ్తూనే ఉంటాము విజయవాడ. కానీ ఎప్పుడూ ఒక కొత్త ఫీలింగే. చాలా బాగుంటుంది. విజయవాడ కూడా ఎంటర్ అయిపోయాము ఇప్పుడే. జస్ట్ ఇంకో 18 kilometers అయితే అయిపోతుంది. అండ్ ఇది ఎక్కడ చూసినా పవర్ స్టార్ ఓజీ. అసలు హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ మాది తెలంగాణ. ఒక 10 kilometers లాంగ్ వెళ్తే మాకు అంటే 10 kilometers ట్రావెల్ చేస్తే మేము ఆంధ్రాలోకి వెళ్ళిపోతాం. ఇదొక డిఫరెంట్ ఫీలింగ్ మాకు. ప్రజెంట్ ఛార్జింగ్ వచ్చేసి 56% ఉంది. మనం అమరావతి వెళ్ళాలి. ఇంకా అమరావతి వెళ్తాము. రిటర్న్ వరకు కూడా ఉంటుంది ఛార్జింగ్, పర్లేదు. ఇంకా రిటర్న్లో మాత్రం మినిమం 60% అన్నా మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటే మళ్ళీ మనం రిటర్న్ అయిపోవచ్చు. ఈ దసరా హాలిడేస్ కూడా అయిపోయినాయి కదా. విపరీతమైన ట్రాఫిక్, అసలు మామూలుగా లేదు. క్రౌడ్ ఘోరంగా ఉంది. బస్సెస్, ఆ స్టూడెంట్స్ అంతా బయట ఎక్కడ చూసినా ట్రాఫికే. మేము పెద్ద మిస్టేక్ చేసాం. నార్మల్గా ఆల్రెడీ అక్కడ అమరావతికి అని మన ఇక్కడ దాని ఏమంటారు గొల్లపూడికి ముందు మన హైవే ఉంది. ఓవరాల్ రీసెంట్ కన్స్ట్రక్షన్ కూడా చేసేసారు. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంట. అది మాకు స్టార్ట్ అయిందని తెలియదు. అలా వెళ్ళిపోతే అసలు మనం కృష్ణా రివర్ మీద నుండి వెళ్ళిపోయే వాళ్ళం మనం. కానీ అది మిస్ అయిపోయాం. పర్లేదు, ఏం కాదు. ఈసారి వ్లాగ్ చేసినప్పుడు ఖచ్చితంగా నేను అది కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. ఇప్పుడైతే యథావిధిగా ఎప్పట్లాగా మళ్ళీ ఆ సిటీలో నుండి ఇంకో పొరపాటు ఏంటంటే మనం కింది నుంచి వెళ్ళాలి. ఫ్లైఓవర్ ఎక్కకూడదు, కానీ ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కేసాము పొరపాటుని. ఇప్పుడు మళ్ళీ ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని ప్రకాశం బ్యారేజ్ త్రూ అమరావతి వెళ్ళాలి. పైన ట్రైను, కింద కార్లు, పక్కన బ్రిడ్జు, కింద షిప్స్. ఒక ఫ్లైట్ ఒకటి తక్కువైంది. ఆ ఫ్లైట్ అట్లా ఎదురుగా నుంచి రావాలి. రాజీవ్ గాంధీ మహారాజీ చల్లగా. ఇంత ఎండ అయినా కానీ దసరా కదా. ఇప్పుడు ఈ ఫ్లోటింగ్ ఇంకా ఉన్నట్టే ఉంది బయట. దసరా కదా, ఫ్లోటింగ్ అంతా బాగుంది.
వెళ్ళిపోయా కూడా బాగానే ఉంటుంది దర్శనం. నువ్వు నాన్ వెజ్ తిన్నావా? నువ్వు నాన్ వెజ్ తిన్నావుగా? దర్శనం చేసుకునేవాళ్ళం. ఏంటి దుర్గమ్మని కృష్ణవేణి అడుగుతుంది అనమాట. ఇది మనకి రూట్ నా వాటర్ వెళ్ళడానికి రూట్ అడిగితే ఒక చిన్న ప్లేస్ వదిలిపెడుతుందంట, రంధ్రం లాగా చేసి వదిలిపెడితే అట్లా ఈ వాటర్ కృష్ణా నది కొండ మధ్యలో నుంచి 2 కొండల మధ్యలో నుంచి వెళ్తుంది. ఇటువైపు బెజవాడ, అటువైపు దాన్ని ఏమంటారు సంథింగ్, 2 కొండల మధ్యలో నుంచి వెళ్ళిపోతుంటాయి వాటర్. మీకు కనబడుతుంది, అర్థమైంది. మంగళగిరి అటు ఒకటే కారు పడుతుంది ఇక్కడ, ఒకటే కారు పడుతుంది. ఇంకెవరైనా ఎదురుగా వచ్చినట్టు పోలేవు. ఫాస్ట్ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ రోడ్. రైట్. ఆగు. రైట్. ఇంకా ఒక్కరం కాకుండా మనం పోలేము. నాకు ఈ రూట్ అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. అసలు ఒక కేరళలోనూ ఎక్కడో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ బాగా ట్రాఫిక్ కూడా పెరిగిపోయింది లాస్ట్ 3 years బ్యాక్ నుండి. ఎప్పుడైతే గవర్నమెంట్ చేంజ్ అయిందో అప్పటి నుండి ట్రాఫిక్ కూడా హెవీ అయిపోయింది. వర్కర్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చారంట, వేరే స్టేట్స్ నుండి. వర్క్ స్టార్ట్ అవ్వడం, ఇది సింగిల్ రోడ్డు. అందులో చిగురుపురాల గ్రామం. బాబు పైపులు అయితే అడ్డు పెట్టి నాపుతుంది. బాబా ఏంది మాకు పనిష్మెంట్? అదిగో ఇప్పుడు అక్కడ కనిపించేది మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చుట్టూ కూడా చాలా బాగుంటుంది. నేను లోపలికి కూడా 1-2 times వెళ్ళాలని ట్రై చేశాను, కానీ నేను వచ్చినప్పుడు లోపల ఎంట్రీ, ఆ డేలో ఎంట్రీ లేదు. సరే, కానీ ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయాలి. అక్కడికి కూడా చాలా బాగుంటుందని విన్నా నేను బయట. ఇంకా మనం అమరావతి హైవేకి టచ్ అవుతున్నాం. ఇక్కడ నుండి ఇక చాలా చేంజెస్ వచ్చాయి అప్పటికి ఇప్పటికి. అసలు మొత్తం ఫుట్పాత్లో ప్లస్ ఈ డివైడర్ మీద చెట్లు రావడం, ఇదంతా చాలా చేంజ్ వచ్చింది. ఇందాక చెప్పాను కదా మీకు హైవే, అదే మనం కోదాడ నుండి వచ్చే దారిలో గొల్లపూడికి ముందు ఒక హైవే వస్తుంది, మిస్ చేశానని. ఇదే అది. దీనిపై నుండి వస్తే మనం అక్కడ రివర్ పై నుండి వస్తాం. మన లొకేషన్ ఒక నియర్లీ ఒక 2-3 kilometers అనుకుంటా. అది కొత్త బ్రిడ్జ్, చాలా బాగుంటుంది. అది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరికి ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇంకా హైకోర్టుకి నియర్లీ ఇక్కడ నుండి ఒక 8-10 kilometers ఉంటుంది. ఇదేగా హైకోర్టుకు దారి. సెక్రటరీ, ఏపీ సెక్రటరేట్ అసెంబ్లీ కాదు, ఇటు కాదు, ఇది సెక్రటరేట్కి వెళ్తుంది. సెక్రటరేట్కి వెళ్తుంది. రిటర్న్లో చూద్దాం నీళ్ళుంటే ఇది కూడా రౌండ్. మొక్కల స్పెడ్స్ కూడా ఏంటిది అసలు? ఇప్పుడు ఈ మధ్య మొదలుగేసింది పెద్ద కన్స్ట్రక్షన్ వచ్చింది. అరే ఈ బిల్డింగ్ ఇంతకుముందు వస్తుంది, కంపెనీ వస్తుంది అట్టుంది. ఇక్కడ ఇంతకుముందు లేదు. ఇక్కడ
హైకోర్టు లాంగ్ వచ్చినాం అంతేలే. ఇగో ఈ బిల్డింగ్స్, ఈ బిల్డింగ్స్ అప్పుడు మొత్తం చెట్లు పెరిగిపోయి అంతా మధ్యలో వదిలేసి కలర్ లేక మొత్తం కలరింగ్ చేసేసి గ్లాస్ పెట్టిరా అన్ని వేసేసి. ఇదే హైకోర్టు రోడ్, ఓవర్ హైకోర్టు రోడ్, ఏపీ హైకోర్టు రోడ్ ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా ఒక 2 years బ్యాక్ మొత్తం దాన్ని ఏమంటారు నాచు పట్టిపోయి చెట్లు పెరిగిపోయి అసలు అది ఒక బూత్ బంగ్లా లాగా ఉండే ఇవన్నీ బిల్డింగ్స్ అన్నీ మళ్ళీ ఇప్పుడంతా రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు అమరావతిలో. ఇవన్నీ బిల్డింగ్స్ అన్నీ ఇవన్నీ కూడా అప్పుడు అసలు చాలా దారుణంగా ఉండే. ఈ కలర్స్ కూడా అయిపోయినాయి వీటికి కొన్నిటికి. మొత్తం ఇదంతా పబ్లిక్ బాగా పెరిగిపోయారు. ఫైనల్గా మొత్తానికి హైకోర్టుకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకా మా వాడు దిగేసి తన వర్క్ కంప్లీట్ చేసుకునే లోపు మనం లంచ్ చేసేద్దాం. లంచ్ కూడా నేను చేసేస్తాను, నాకు చాలా ఆకలిగా ఉంది. వచ్చాక వాడు చేస్తాడు. ఇక్కడ అన్నా క్యాంటీన్ బాగుంటుందని అనుకున్నా. ఈ గవర్నమెంట్ వచ్చాక అన్నా క్యాంటీన్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఒకసారి టేస్ట్ చేద్దాం, ఇప్పుడు చూడలేదు నేను కూడా. నాదైతే ఫుడ్ తినడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ క్యూ ఇందాక లేదు, ఇప్పుడైతే ఒక ఎక్స్ట్రా టోకెన్ అయితే తీసుకున్నా మా తమ్ముడికి కూడా. వాడు కంప్లీట్ అయిపోగానే వర్క్ వచ్చేస్తాడు, రాగానే ఇంకా టోకెన్స్. అదిగో వస్తున్నాడు వాడు. ఇక్కడ ఇటు మా వాడు కూడా ఫుడ్ తినడానికి ఇంకా వెళ్తున్నాడు. ఫుడ్ బాగుంది, హ్యాండ్స్ వాష్ చేసుకొని. ఇంకా వాడి వర్క్ కూడా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా మేము వెయిట్ చేయాల్సి వస్తుంది. నాకు తెలిసి నియర్లీ ఇంకొక 1-2 hours ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని చెప్పారంట. సరే ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసి వెళ్ళి కార్లో రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది. ఇందాక క్యూ ఇది టోకెన్కే కాదు, నార్మల్గా ఫుడ్ కోసం కూడా క్యూ కట్టాల్సి వస్తుంది ఇక్కడ. 2 hours later. మా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ అవుతున్నాం మళ్ళీ. 2 hours అయింది. గ్యాప్లో మొత్తం కార్లో ఎట్లా పడుకున్నా అది లేదు, నిద్ర వచ్చేసింది. ఇంకా బయలుదేరాము. ఇప్పుడే టైం కూడా ఇప్పుడు దగ్గర 4 అవుతుంది. ఇంకా మనం ఇంకా ఛార్జింగ్ పెట్టేసుకుంటే ఒక పని అయిపోద్ది. ఒక 60-70% వరకన్నా ఛార్జింగ్ పెట్టుకొని ఇంకా కోదాడ స్టార్ట్ అయిపోదాం. అప్పటి వరకు ఏదో ఒకటి 1 hour అయినా టైం పడుతుంది కాబట్టి KFCనో OFCనో పెట్టుకుంటే పని అయిపోతుంది. ఛార్జింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ ప్యాకింగ్ చేయడం రాలే ఫస్ట్ థింగ్. ఎలా పడితే అలా ప్యాక్ చేశాడు. రావడం కూడా 40 minutes లేటు. దీనికంటే జొమాటోలో ఆర్డర్ పెడితే స్విగ్గీ ఇచ్చారు ఫ్రెండ్స్. ఫైనల్లీ సిటీ అయితే క్రాస్ చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ అండ్ ఫైనల్ మనకి పరిటాలలో టీ ఉంటుంది. చాలా బాగుంటుంది టీ. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు ఆ టేస్టే డిఫరెంట్. చాలా బాగుంటుంది. అక్కడ టిఫిన్స్ కానీ టీ కానీ చాలా బాగుంటుంది.
ఇంకా అక్కడ కంప్లీట్ చేసేసుకొని వ్లాగ్ ఎండ్ చేసేద్దాం ఈరోజుకి. ఎండా వర్షం ఒకేసారి. ఈ లెఫ్ట్ తీసుకుంటే మనం కంచికచెర్ల వెళ్తాం అన్నమాట. ఇక్కడ నుండి మళ్ళీ రైట్ తీసుకుంటే ఇంకా డైరెక్ట్గా మనకు ఒక 5-6 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ హైవే అప్ ఉంటుంది. ఇదిగో ఇదే ఆ ఓల్డ్ టీ స్టాల్. ఇక్కడ ఓన్లీ టీయే కాదు, వాళ్ళు స్పెషల్గా తయారు చేసిన టీ పొడి ఉంటుంది కదా మనకి, అది కూడా అమ్ముతారు వాళ్ళు. బాగుందా? టీ అయితే తాగేసాం. ఇప్పుడు మనం ఇంకా స్నాక్స్ తినడానికి వెళ్దాం. ఈ పక్కనే ఉంటుంది స్నాక్స్. అది మార్నింగ్ టైము మనకి టిఫిన్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే మొత్తం ఫుల్ ఆఫ్ గీ, నెయ్యిని మొత్తం ఆ టిఫిన్ నిండా. ఇప్పుడు ఇడ్లీ పెట్టేసి ఇడ్లీ నిండా టిఫిన్ నెయ్యి పెడతారు. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ స్నాక్స్ ఉంటాయి, బోండా బజ్జీ ఇట్లా ఉంటాయి. ఇక్కడ క్రౌడ్ కూడా అసలు చాలా క్రౌడ్ ఉంటుంది. రోడ్లో వెళ్ళే వాళ్ళు కానీ నార్మల్గా ఇట్లా హైవే ట్రావెల్ చేసే వాళ్ళు చాలామంది టర్న్ అయ్యి ఇక్కడికి వస్తారు, తెలిసిన వాళ్ళు. ఇంకా ఫుల్ క్రౌడ్. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే అసలు ఈజీగా ఒక 20-30 మినిట్స్ పడుతుంది మనకి. మనం ఆర్డర్ చేసింది మన చేతికి రావడానికి. పార్సల్ అయితే చేపించేసాం. ఇంకేమైనా ఉంటే రన్నింగ్లో తినేద్దామని చెప్పి. అప్పటికి లేట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం లైట్ ఫెయిల్ అయింది. ఇంకా తొందరగా వెళ్ళిపోతే అయిపోతుంది. కూడా బాగుంటుంది రా వీళ్ళ దగ్గర. గుర్తుందా నీకు? లాస్ట్ టైం మనం సీజన్ తిరుపతి వెళ్ళి వచ్చినాం. మస్తు తిన్నాం. ఆ రోజు డాడీ కొడుతున్నాడు. బాగుంది, సూపర్. చూద్దాం. పరిటాల్లో ఆగండి. ఫుడ్ ఏదన్నా కావాలన్నా, టీ అండ్ ఫుడ్ అంటే టిఫిన్, ఫుడ్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, మూడింటికి కూడా పరిటాల. విజయవాడ నుంచి మీరు వచ్చే తర్వాత మీకు నందిగామ దాటిన తర్వాత హైదరాబాద్ నుండి వచ్చే రూట్లో అయితేనేమో మీరు లెఫ్ట్ సైడ్ కిందకి సర్వీస్ రోడ్డు దిగాలి, కంచికచెర్ల రోడ్లో. ఒకవేళ మీరు విజయవాడ నుంచి వచ్చినట్టయితే అక్కడే కంచికచెర్ల రైట్ సైడ్ తీసుకొని కింద సర్వీస్ రోడ్డు దిగాలి. పరిటాల క్రేవింగ్స్ వస్తాయి. క్రేవింగ్స్